ఈరోజు ఈ తెలుగుదేశం ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటించి సమరదీక్ష చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి నా తోటి శాసనసభ్యులకి, పార్లమెంట్ సభ్యులకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి అందరికీ ముందుగా హృదయపూర్వక నమస్కారాలు. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయింది. ఆయన చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర ప్రజలకి అనేక వాగ్దానాలు చేసి అధికారం కోసం అడ్డదారులు తొక్కి ముఖ్యమంత్రి ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా నిలబెట్టుకోలేక కళ్ళబొల్లి కబుర్లు చెబుతూ, సొల్లు కబుర్లు చెబుతూ ఈ సంవత్సరం కాలయాపన చేసినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. వాటిని దృష్టిలో పెట్టుకుని ఈ రాష్ట్ర ప్రజానికానికి నువ్వు ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చాలని చెప్పి ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకులు ఆయన ఈ సమరదీక్ష చేపట్టారు. దానికి ఈ ప్రాంతంలోనే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని చోట్ల కూడా పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. అయితే చంద్రబాబు నాయుడు గారు ఆయన గురించి ఎంత తక్కువ మాడితే అంత మంచిది. ఎందుకంటే ఆయన ఈ రాష్ట్రంలో చేసినటువంటి మోసాలు, ఆయనకి జన్మనిచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి, ఆ తర్వాత జాలిపడి అల్లుడు కదా అని చెప్పి పార్టీలో చేర్చుకుంటే ఎన్టీ రామారావుకి, అదేవిధంగా మొన్న ఎన్నికల్లో వాగ్దానాలు చేసి రైతులను కానీ, మహిళలను కానీ, ఉద్యోగులను కానీ అనేక కోట్ల మందిని మోసం చేసినటువంటి మోసగాడు చంద్రబాబు నాయుడు. ఆయన పేరు చంద్రబాబు కాదు, చీటరబాబు అని పెట్టుకుంటే ఆయనకి కరెక్ట్గా సూట్ అవుతుంది. ఏపీ A1 చీటరబాబు చంద్రబాబు. ఈరోజు మొన్న 4 రోజుల నాడు మనందరం కూడా చూసాం. ఆయన ప్రతిసారి ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ అవినీతి గురించి మాట్లాడతాడు. అదేవిధంగా ఎమ్మెల్యేలనే పశువుల్లాగా కొంటున్నారని చెప్పి వేరే పార్టీల వాళ్ళు వాళ్ళ మీద నిందలేస్తాడు. మొన్న 31వ తారీఖున మనందరం కూడా ప్రత్యక్షంగా మరి చూసాం. ఆయన శాసనసభ్యుడు రేవంత్ రెడ్డికి 50 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చి ఒక టీఆర్ఎస్కు సంబంధించినటువంటి శాసనసభ్యుడిని కొనమని చెప్పి ఆయన పంపించాడు. దాంట్లో 5గురు శాసనసభ్యుల్ని ఒక్కొక్క శాసనసభ్యుడికి 5 కోట్ల రూపాయలు చొప్పున 25 కోట్ల రూపాయలైనా పర్వాలేదు, ఒక ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఒక ఓటు వేయటానికి 25 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెడటానికి వెనకాడినటువంటి మనిషి మరి చంద్రబాబు నాయుడు. ఆయన మరి పశువులని, గొర్రెలని, ఆయన రోడ్డు మీద వెళ్తాంటే ఒక ఆవిడ గొర్రె పట్టుకుని వెళ్తాంటే ఆవిడ వెనకాల వెళ్తాంది గొర్రె. ఏమ్మా దానికి ఏం పెట్టావు? గడ్డి పెట్టాను సార్, నేను పెడతాను, నాతో వస్తున్నా అని చెప్పి పిట్ట కథలు చెప్తూ ఉంటాడు. ఈయన అవినీతి గురించి ఎక్కువ, ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో అవినీతి గురించి ఎక్కువ మాట్లాడేటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు. ఆయన ఎవడైతే ఏ పనిలో ఉంటాడో దాని గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. ఈ రాష్ట్రంలో అత్యంత అవినీతి పరుడు నారా చంద్రబాబు నాయుడు అని చెప్పి ఎన్టీ రామారావు చెప్పడం జరిగింది. ఈయన మంత్రులు కొత్త విషయాన్ని దాన్ని బయట తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉండటం మా దురదృష్టం అని చెబుతారు. నిన్న కూడా మా మంత్రి, కృష్ణా జిల్లా మంత్రి దేవినేని ఉమా చెబుతున్నాడు. ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉండటం ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్న దురదృష్టం అయితే, పదవి కోసం, ముఖ్యమంత్రి పదవి కోసం మామనే చంపినటువంటి చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్యే పదవి కోసం వదిని చంపినటువంటి మరి దేవినేని ఉమా మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా ఉండటం ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టం అని చెప్పి నేను అడుగుతున్నాను. ఈరోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉండటం మరి ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి దౌర్భాగ్యం. అదేవిధంగా మొన్న మహానాడులో చంద్రబాబు నాయుడు చాలా గొప్పగా ప్రగల్భాలు పలికాడు.
ఏమని? ఇక్కడ కేసీఆర్ గుండెల్లో నిద్రపోతానని చెప్పి 24 గంటలు తిరగకముందే కేసీఆర్ ఈ చంద్రబాబును గొడ్డలోడ తీసి రోడ్డు మీద నిలబెట్టాడు. ఆ రోజు నుంచి హైదరాబాద్ వెళ్ళటల్లా. 2వ తారీఖు నవనిర్మాణ దీక్ష అని చెప్పి బెంజిగమ్యం దగ్గర కూర్చున్నాడు. నిన్న 3వ తారీఖు అనంతపూర్, చిత్తూరులో తిరిగాడు. ఇవాళ వెస్ట్ గోదావరి జిల్లా, రేపు మళ్ళీ గుంటూరు జిల్లా, ఎల్లుండి శంకుస్థాపన. ఎందుకంటే ఈయన గొడ్డలోడ తీసి లోపలేస్తారని చెప్పి భయం అక్కడికి. ఈరోజు చేసేటువంటి తప్పుడు పనులు, తప్పుడు కార్యక్రమాలు నువ్వు చేసి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేటువంటి హక్కు కానీ, స్థాయి కానీ ఈ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రికి కానీ, మంత్రులకు కానీ, శాసనసభ్యులకు కానీ లేదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఎన్టీఆర్ పేరు, వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి పేరు, వాళ్ళిద్దరి పేర్లు కూడా ఉచ్చరించేటువంటి స్థాయి, అర్హత కూడా చంద్రబాబు నాయుడికి లేదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఇద్దరు వ్యక్తులే. తెలుగుదేశం పార్టీ రామరావు పేరు చెప్పుకుని బతకాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలు, బడుగు ప్రజలు, అదేవిధంగా బలహీన వర్గాలు వాళ్ళందరికీ బాగుండాలని చెప్పి, వాళ్ళని ఆదుకోవాలని చెప్పి అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తులు మరి ఎన్టీ రామారావు, రాజశేఖర రెడ్డి గారు. మరి మేము రాజశేఖర రెడ్డి గారి వారసులుగా ఆయన బొమ్మ పెట్టి ఆయన చేసినటువంటి పథకాలను ప్రజలకు చెప్పి మేము అధికారంలోకి వస్తే మేము చేస్తామని చెప్పి ప్రజల ముందుకు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎన్టీ రామారావుని సస్పెండ్ చేసి, ఎన్టీ రామారావుని మెడపట్టి బయటికి గెంటి వైస్రాయ్ హోటల్లో చెప్పులేసి ఆయన మీద, ఈరోజు ఆయన చనిపోయినాక మరి ఆయన రాలేడు కాబట్టి ఆయన పేరు, ఆయన బొమ్మ వాడుకున్నటువంటి దౌర్భాగ్యులు ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి కాంచి కింద స్థాయి నాయకులు. ఈరోజు అవినీతి గురించి మాట్లాడే చంద్రబాబు నీరు చెట్టు అని చెప్పి ఒక కార్యక్రమం పెట్టాడు. ఈ విజయవాడ చుట్టుపక్కల ఉన్నటువంటి, గుంటూరు చుట్టుపక్కల ఉన్నటువంటి నియోజకవర్గాల్లో మరి చెరువుల్లో ఉన్నటువంటి మట్టి తవ్వటానికి పొక్లేనికి గవర్నమెంటే డబ్బులు ఇస్తుంది. రైతులకు కావాలంటే ఉచితంగా మట్టి మరి తీసుకెళ్ళమని చెప్పారు. ఈరోజు రైతులు ఎవరో కూడా చేరులో నీళ్లు వెళ్ళవని చెప్పి బరంతు తగ్గిస్తారు, మట్టి ఎవడో పోసుకోడు. చంద్రబాబుకి వ్యవసాయం తెలియదు కాబట్టి ఇటువంటి కార్యక్రమాలన్నీ పెడతాడు. ఈరోజు శాసనసభ్యులు, మండల అధ్యక్షులు, జడ్పీటీసీలు, కార్యకర్తలు కూడా ట్రక్ 800-1000 రూపాయలకి మట్టి అమ్ముకుని మట్టి తినేటువంటి పందికొక్కుల్లాగా మరి ఈ తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి గారించి కార్యకర్తల వరకు కూడా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు నాయుడు పందికొక్కులు అని చెబుతూ ఉంటాడు. ఆయనకి ఆదర్శం అనమాట పందికొక్కులు. మట్టిని తింటాం, మట్టిలోనే ఉంటాయి కాబట్టి ఆ మట్టిని తినేటువంటి పందికొక్కులు ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు తయారయ్యారు. అదేవిధంగా నిన్న మంత్రులు ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారికి చాలా హెచ్చరికలు చేశారు. ఒక మంత్రి అయితే బాగా రెచ్చిపోయి తాట తీస్తాడంట జగన్మోహన్ రెడ్డి గారికి. నువ్వు కాదు, నిన్ను పుట్టించినటువంటి దేవుడు అన్నీ ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా, మీరు చేస్తున్నటువంటి పనులన్నీ కూడా చూసేటువంటి పరిస్థితి ఉంది. తప్పకుండా మీరు ఇక్కడ మా నుంచినో లేకపోతే ప్రజల నుంచో కానీ తప్పించుకోవచ్చు, ఆ దేవుడి నుంచి మాత్రం మీరు తప్పించుకోలేరని చెప్పి నేను చెబుతున్నా. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి తాట తీసేటువంటి ధైర్యం, దమ్ము మీ తెలుగుదేశం పార్టీలో చంద్రబాబుకు కాదు కదా, చంద్రబాబు బాబుకు కూడా లేదని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. మీరు అధికారంలో ఉన్నటువంటి వారు. నేను చాలాసార్లు జగన్మోహన్ రెడ్డి గారికి చెబుతా, అన్నయ్య ఎందుకో చంద్రబాబు నాయుడు గారు అంటారు, మీరు అనొద్దని చెప్పి. అయినా కూడా ఆయనకు ఉన్నటువంటి సంస్కారం అది. ఆయన మరి విమర్శించేటప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మరి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సంభవించేటువంటి పరిస్థితి ఉంది. ఒక రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకుడు, ఒకే వ్యక్తిగా పార్టీ పెట్టి ఈ రోజు ప్రతిపక్షంలోకి వచ్చినటువంటి ఎన్టీ రామారావు తర్వాత ఈ ప్రాంతంలో మరి ప్రతిపక్షంలో కానీ అధికారంలో కానీ పార్టీలు పెట్టి వచ్చినటువంటి వ్యక్తులు ఎవరు లేరు. అటువంటి వ్యక్తిని పట్టుకుని నీ నోటికి ఇష్టం వచ్చినట్టు నీ ఊర కుక్కలతో మొరిగిస్తే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి చూస్తా ఊరుకుంటాం అనుకున్నాము. మరి ఎవరు తాట ఎవరు తీస్తారో, ఎవరో తోలు ఎవరు తీస్తారో రాబోయే రోజుల్లో జనమే నిర్ణయిస్తారని చెప్పి నేను భావిస్తూ మరి అవకాశం ఇచ్చినటువంటి ఈ పార్టీ ప్రెసిడెంట్, ఈ జిల్లా ప్రెసిడెంట్ రాజశేఖర రెడ్డి గారికి, ఈ సభా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు.